శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో జూలై నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు వివాహానికి కానివ్వండి, నిశ్చయితాంబూలాలకి, పెళ్లి చూపులకి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాండి. మనకి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం అనేది ఉంటుందండి. జూలై 25వ తేదీ నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా జూలై 8వ తేదీ వరకు గురుమూఢమి అనేది ఉంటుందండి. ఈ గురుమూఢమి సమయంలోనూ ఆషాఢ మాసంలోనూ ఎటువంటి శుభకార్యాలు అయితే నిర్వహించమండి, అంటే గృహప్రవేశానికి సంబంధించి కానివ్వండి, వివాహాలకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి శుభకార్యాలు అయితే నిర్వహించము. కానీ మిగిలిన అన్ని శుభకార్యాలు అయితే ఈ ఆషాఢ మాసంలో అయితే నిర్వహించుకోవచ్చు. జూలై 25వ తేదీ నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ శ్రావణ మాసంలో వివాహానికి సంబంధించిన కానివ్వండి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి కానీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కానీ నేను ఇక్కడ గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ విషయాలు తెలియజేస్తున్నాను. కానీ ఇవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండవండి. ఓన్లీ తేదీలు అయితే నేను ఇక్కడ చెప్పగలను. వారి నామజన్మ నక్షత్రం బట్టి మనకి ముహూర్తాలు అనేది మారుతూ ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్న పండితులకి వెళ్ళి ఈ విషయాలు అయితే సంప్రదించండి. మనకి ఈ శ్రావణ మాసంలో చాలా తక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మనకి శ్రావణ మాసం అనేది జూలై 25వ తేదీ నుండి ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే తర్వాత ఉండేది ఒక వారం రోజుల మనకి ఈ శ్రావణ మాసం అనేది ఉంటుందండి. ఈ శ్రావణ మాసంలో చాలా తక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయి. మీరు చూసుకొని ఒకసారి మీరు శుభకార్యాలు అయితే నిర్వహించుకోండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. మన జూలై 26 శనివారము. ఈరోజు తిథి వచ్చి విధియా తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు వివాహానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 25 శుక్రవారము, పాడ్యమి తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి అయితే ఈరోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 27 ఆదివారము, తదియ తిథి, మకర నక్షత్రము. ఈరోజు వివాహానికి కానివ్వండి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి కానివ్వండి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 28 చవితి తిథి, సోమవారము, చవితి తిథి, పుబ్బ నక్షత్రము. ఈ రోజున నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 30 బుధవారము, షష్ఠి తిథి, హస్త నక్షత్రము. ఈరోజు వివాహానికి కానివ్వండి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి కానివ్వండి ఈ రోజైతే బాగుందండి. జూలై 31 గురువారము, సప్తమి తిథి, చిత్త నక్షత్రము. ఈరోజు కూడా వివాహానికి కానివ్వండి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి కానివ్వండి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. అంతే అండి, ఈ జూలై నెలలో మనకి ఒక 4 ముహూర్తాలు అయితే ఉన్నాయండి వివాహానికి. నిశ్చితాంబూలాలకి అయితే ఒక 5 ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మరలా తేదీలో ఒకసారి అయితే తెలియజేస్తాను. వివాహానికి సంబంధించి అయితే జూలై 26, జూలై 27, జూలై 30, జూలై 31. అదే నిశ్చితాంబూలాలకు సంబంధించి అయితే జూలై 25, జూలై 27, జూలై 28, జూలై 30, జూలై 31. ఇలా 5 ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా జూన్ నెలలో వచ్చేటువంటి ముహూర్తాల గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి.